గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక నేడు రేపు భారీ వానలు రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. విధంగా ఈరోజు రేపు భారీ వర్షాలు పడతాయి అన్నట్టుగా చూడొచ్చు వార్త. ఈ విధంగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శని ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గద్వాల, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, యాదాద్రి, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. విధంగా వివిధ జిల్లాల్లో, తెలంగాణలోని పలు జిల్లాల్లో విధంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయి అన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసినట్టుగా చూడవచ్చు. ఈరోజు రేపు 1,05,000 అమెరికా నుంచి డబ్బు పంపితే పన్ను బాధుడు. విదేశాలకు నగదు బదిలీలపై 5% పన్ను విధిస్తూ బిల్లు తిరస్కరించిన ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ సవరణలు చేసి మళ్లీ ప్రవేశపెడతామన్న స్పీకర్. బిల్లు అమలైతే ప్రవాస భారతీయులకు భారమే. ప్రస్తుతం అమెరికాలో 45 లక్షల మంది భారతీయులు. కొత్త పన్నుతో వీరిపై 13,688 కోట్ల మేర భారం. అమెరికా నుంచి దేశంలోకి తగ్గనున్న నగదు బదిలీలు. భారత రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం. అమెరికా పౌరులకు పన్ను నుంచి మినహాయింపు. యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయేద్ నుంచి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకుంటున్న ట్రంప్. ఈ విధంగా 1,05,000 పెంచండి. అమెరికాలో ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో స్థిరపడి వాళ్ళందరూ భారత్కు తిరిగి నగదు పంపించాలనుకుంటే ఈ విధంగా 1,05,000 చెల్లించుకోవాలి. ఈ విధంగా ట్యాక్స్ రూపంలో అన్నట్టుగా ఈ ట్రంప్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా దీన్ని తిరస్కరించిన ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ ఈ విధంగా సవరణలు చేసి మళ్ళీ ప్రవేశపెడతామన్న స్పీకర్. బిల్లు అమలైతే ప్రవాస భారతీయులకు భారమే. ఈ విధంగా ఒకవేళ అమలైతే ప్రవాస భారతీయులకు, ఎవరైతే భారతీయులు అమెరికాలో స్థిరపడి అక్కడ ఉద్యోగం రీత్యా ఉంటున్నారో వాళ్ళందరూ ఇండియాకు డబ్బు పంపించాలంటే ఇక వాళ్లకు అదనంగా భారం ట్యాక్స్ రూపంలో పడుతున్నట్టుగా 45 లక్షల మంది భారతీయులు. ప్రస్తుతం 13,688 కోట్ల మేర భారం పడుతుంది కొత్త పన్నుతో అన్నట్టుగా ఇక్కడ సందర్భంగా చూడొచ్చు. ఈ విధంగా అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు అక్కడి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా నుంచి ఇతర దేశాలకు జరిగే నగదు బదిలీలపై 5% పన్ను వసూలు చేసేందుకు వీలుగా బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరిట బిల్లును తీసుకొచ్చింది. అయితే ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు 21 నుంచి 16 ఓట్ల తేడాతో వ్యతిరేకించింది. 5 రిపబ్లికన్లు కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. దాంతో సవరణలు చేసి బిల్లును తిరిగి ప్రతినిధుల సభలో ప్రవేశపెడతామని స్పీకర్ మైక్ జాన్సన్ తెలిపారు. ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో సంపాదించిన డబ్బును వేరే దేశాల్లో ఉన్న తమ వారికి పంపే విదేశీయులు పన్నుల రూపంలో భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిపాదిత విధానం ప్రకారం అమెరికాలో ఉన్న భారతీయులు స్వదేశంలో ఉన్న తమ వారికి $1,160 అదనంగా, అనగా దాదాపు 1,00,000 పంపిస్తే అందులో 5% 5,000ను పన్నుగా చెల్లించాలి. ఈ పన్నును నగదు బదిలీ సేవలను అందించే వెస్ట్రన్ యూనియన్, మనీగ్రామ్ లేదా అమెరికా ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకులు వసూలు చేస్తాయి. H-1B, F-1 లేదా J-1 తదితర వీసాలు, గ్రీన్ కార్డుదారులు, తగిన గుర్తింపు పత్రాలు లేని వారు నగదు బదిలీలు చేసినప్పుడు ఈ పన్ను చెల్లించాల్సిందే. గుర్తింపు పొందిన అమెరికా పౌరులకు మాత్రం ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. పౌరసత్వ నిర్ధారణ సదుపాయం ఉండి ప్రభుత్వ గుర్తింపు కలిగిన సర్వీస్ ప్రొవైడర్ ద్వారా నగదు బదిలీ చేస్తేనే వారికి కూడా మినహాయింపు. ఈ విధంగా ఇక్కడ ట్రంప్ ప్రభుత్వం, ఈ విధంగా అమెరికా ప్రభుత్వం కొత్త నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో ఉద్యోగ రీత్యా ఉంటున్న వారికి తమ దేశాలకు తిరిగి వాళ్ళ పేరెంట్స్కు నగదు బదిలీ పంపించాలనుకుంటే వారి నుంచి 1,05,000 ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దానికి సంబంధించి బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ విధంగా దాన్ని 16 నుంచి ఈ విధంగా ఓట్ల తేడాతో 21 నుంచి 16 ఓట్ల తేడాతోటి ఈ విధంగా తిరస్కరించి మళ్ళీ దాంట్లో మార్పులు చేసి మళ్ళీ తిరిగి ప్రవేశపెడతామన్నట్టుగా అక్కడి సభలో మళ్ళీ చెప్పుకొచ్చారు. ఈ విధంగా బిల్లు ఆమోదం చెందితే మాత్రం ఈ విధంగా ఇక్కడ ఈ వివిధ దేశాల నుంచి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకుంటున్న వారిపై ఈ విధంగా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అధిక మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అక్కడ ఉద్యోగరీత్యా ఉంటున్నవారు. ట్రంప్ మిస్టరీ. భారత విషయంలో చర్చనీయాంశంగా అమెరికా అధ్యక్షుడి వైఖరి. మోడీకి ప్రాధాన్యమిస్తూనే పన్ను మోత. వాణిజ్య చర్చలు జరుగుతుండగానే జీరో ట్యాక్స్ అంటూ వ్యాఖ్యలు.
ఐఫోన్ యూనిట్లను భారత్ నుంచి తరలించాలని యాపిల్కు సూచన. భారత్ పాక్లను ఒకే ఘాటున కట్టే వైఖరి. టర్కీతో క్షిపణుల విక్రయ కాంట్రాక్టు తొలుత హడావుడి చేసినా చివరికి చైనా పైన సానుకూల వైఖరి. విధంగా ట్రంప్ మిస్టరీ. ఇక్కడ భారత్కు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తున్నారు ట్రంప్. ఈ విధంగా ఇక్కడ వాణిజ్య సంబంధమైన చర్చలు జరుగుతుండగానే ఈ విధంగా జీరో టారిఫ్ అన్నట్టుగా ఈ విధంగా భారత్ మా దిగుమతుల మీద ఎలాంటి టారిఫ్లు విధించడం లేదు అనేట్టుగా నిర్ణయం తీసుకోబోతుంది భారత్ అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా అదేవిధంగా ఈ విధంగా పాకిస్తాన్ను భారత్ను కలిపి ఒకే ఘటనగా ఒకే విధంగా ఆయన ఒకే దృష్టితోటి చూస్తున్నారన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా టర్కీతో క్షిపణుల విక్రయ కాంట్రాక్టు తొలుత హడావిడి చేసినా చివరికి చైనా పైన సానుకూల వైఖరి. ఐఫోన్ యూనిట్లను భారత్ నుంచి తరలించాలని సూచన. ఈ విధంగా ఐఫోన్ కంపెనీని ఈ విధంగా భారత్ నుంచి తరలించి అమెరికాలో స్థాపించాలి. ఈ విధంగా అక్కడ అనుకూలమైన వాతావరణం కాదన్నట్టుగా ఐఫోన్ కంపెనీకి సూచిస్తున్నట్టు చూడవచ్చు ఇక ట్రంప్. నెలాఖరులోపు కాళేశ్వరం నివేదిక. కేసీఆర్ హరీష్ రావును పిలవకుండానే విచారణ పూర్తి. పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయం. విధంగా నెలాఖరులోపు కాళేశ్వరం నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయబోతుంది పీసీ ఘోష్ కమిషన్. ఈ విధంగా కేటీఆర్ హరీష్ రావును పిలవకుండానే ఈ విచారణ అనేది పూర్తయింది అన్నట్టుగా చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి లోపాలు వైఫల్యాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెల 22వ తేదీ తర్వాత నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత. విధంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లోపాలకు సంబంధించి ఏదైతే ఉందో విచారణ కమిటీని చేపట్టిందో రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా పీసీ ఘోష్ కమిషన్ ఈ నెలాఖరులోగా నివేదికను అందజేయనున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా దానిపై పూర్తి విచారణ చేపట్టి కేటీఆర్ హరీష్ రావులను పిలవకుండానే వాళ్ళని విచారించకుండానే ఈ విధంగా ఇది కమిషన్ పూర్తి చేసినట్టుగా చూడవచ్చు. ఈ విచారణను దీనికి సంబంధించి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ నెల 22వ తేదీ తర్వాత అంట. పోలవరంపై 28న ప్రధాని సమీక్ష. వర్చువల్గా హాజరు కానున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సీఎంలు. ముంపు ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలంటున్న తెలంగాణ. విధంగా పోలవరంపై 28న ప్రధాని సమీక్ష. ఈ విధంగా వివిధ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఒడిశా సీఎంలు ముంపు ప్రాంతాలను గుర్తించి వర్చువల్గా హాజరు కానున్న ఈ రాష్ట్రాల సీఎంలు ఈ విధంగా ముంపు ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలంటున్న తెలంగాణ అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా హైదరాబాద్లో డేటా సిటీ. భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్గా హైదరాబాద్. పెరిగే విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ప్రణాళిక ఉండాలి. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఫ్లోటింగ్ ప్లాంట్లు, ఔటర్ రింగ్ రోడ్డు, ఫుట్పాత్లు, నాలాలపై సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలను పరిశీలించండి. ఫ్యూచర్ సిటీలో స్తంభాలు, లైన్లు, టవర్లు బయటకు కనిపించొద్దు. జిహెచ్ఎంసీ పరిధిలో స్మార్ట్ ఫాల్స్ ఏర్పాటు చేయండి. విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విధంగా విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఫ్యూచర్ సిటీలో ఏదైతే ఏర్పాటు చేయబోతున్నామో అక్కడ విద్యుత్ లైన్లు, టవర్లు అక్కడ బహిరంగంగా కనిపించొద్దు, అంటే భూగర్భ భాగంలో అంతర్భాగంలో ఏర్పాటు చేయండి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా స్మార్ట్ సిటీగా తయారు చేయాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. ఈ విధంగా విద్యుత్ ఉత్పత్తిని ఈ విధంగా రానున్న కాలంలో సరిపోయే విధంగా ఇప్పుడే ప్రణాళికలు రూపొందించాలన్నట్టుగా విద్యుత్ శాఖకు తగిన సూచనలు ఇస్తున్నట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నాంపల్లిలో హజ్ యాత్రను ప్రారంభిస్తున్న సీఎం. హైదరాబాద్లో డేటా సిటీ ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల హబ్గా హైదరాబాద్ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని, భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్గా మారబోతుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో రాబోయే 3 ఏళ్లలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగనుందని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి ఈ రోజు నుంచే మొదలు పెట్టాలి. ఈ విధంగా రానున్న 3 సంవత్సరాల్లో ఈ విధంగా భారీగా పరిశ్రమలు నెలకొల్పబోతున్నాం. ఈ విధంగా దానికి సంబంధించి విద్యుత్ వినియోగం అదనంగా కావాల్సి ఉంటుంది. దానికి సరిపడే విధంగా ఇప్పటి నుంచి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నట్టుగా ఈ విధంగా ప్రత్యామ్నాయ వనరులను సృష్టించుకోవాలి. విద్యుత్ సరిపడే విధంగా ఉత్పత్తిని పెంచాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తారు. నకిలీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం. పీడీ యాక్ట్ పెట్టండి. పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీ చేయాలి. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి.
విధంగా వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. నకిలీ విత్తనాలను అరికట్టండి పూర్తిగా. ఎవరైతే ఆ నకిలీ విత్తనాలను విక్రయిస్తారో వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే తెలంగాణ రాష్ట్రాలకు వచ్చే విత్తనాలు, నకిలీ విత్తనాల సోదాలను కఠినంగా నిర్వహించి ఈ విధంగా పీడీ యాక్ట్ వాళ్ళని అరెస్ట్ పట్టుకోవాలన్నట్టుగా ఈ విధంగా వ్యాపారస్తులు నకిలీ విత్తనాలు విక్రయించే వారిని విధంగా అరెస్ట్ చేయాలి, పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తారు. ఐసీయూలో పిల్లలతో అందాల భామల ముచ్చట్లు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించిన ప్రపంచ సుందరి పోటీదారులు. హైదరాబాద్ శివార్లలోని ఎకో పార్క్ సందర్శన. మహబూబ్ నగర్లోని పిల్లల మరి వద్దకు బతుకమ్మ ఆడి మొక్కలు నాటిన సుందరి మణులు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాలుడిని పరామర్శిస్తున్న మిస్ నైజీరియా. మహబూబ్ నగర్లోని పిల్లల మరి చెట్టు వద్ద ప్రపంచ సుందరి మణులు. ఈ విధంగా ఇక్కడ ఈ హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలకు కానీ ఈ విధంగా పోటీదారులు అందులో పాల్గొంటున్న పోటీదారులు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రముఖ ఆలయాలు అదేవిధంగా ఆసుపత్రులను కూడా సందర్శిస్తున్నట్టు పరామర్శిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఏజీ ఆసుపత్రిలోని పేషెంట్లను చిన్నారులతోటి ఈ విధంగా సుందరి మణులు ఈ విధంగా మాట్లాడుతున్నట్టుగా కలిసి అక్కడ మాట్లాడినట్టుగా చూడవచ్చు, పరామర్శించారు. ఈ విధంగా వీళ్ళు పలు సుందరి పోటీదారులు ఈ విధంగా అదేవిధంగా ఈ తెలంగాణలోని ఈ విధంగా పిల్లల మరి చెట్టు వద్ద ప్రపంచ సుందరి మణులు ఈ విధంగా ఫోటో చూడవచ్చు మనం. ఈ విధంగా తెలంగాణలో పలు వివిధ ఆలయాలు ఈ విధంగా ఇక్కడ ప్రముఖ ప్రదేశాలను కూడా వీళ్ళు సందర్శిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా రక్షణ రంగానికి మరో 50,000 కోట్లు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యమే కారణం. మొత్తం రక్షణ బడ్జెట్ 7 లక్షల కోట్లు దాటే అవకాశం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం. విధంగా రక్షణ రంగానికి మరో 50,000 కోట్లు కేటాయిస్తున్నట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం. ఏదైతే ఇది ఆపరేషన్ సింధూర్ ఘటన జరిగిందో ఈ విధంగా మొత్తం ఇంకా మరింత దృఢంగా తయారు చేయాలి, పటిష్టంగా ఉండాలి రక్షణ శాఖ అనే ఉద్దేశంతో ఈ విధంగా 50,000 కోట్లు కేటాయిస్తున్నట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశ రక్షణ రంగానికి అదనంగా 50,000 కోట్లు నిధులు కేటాయించాలని కేంద్రం యోచిస్తుంది. సప్లిమెంటరీ బడ్జెట్ ద్వారా అందించనున్న ఈ మొత్తంతో రక్షణ రంగానికి కేటాయింపులు 7 లక్షల కోట్లు దాటనుందని ఈ విధంగా ఇక్కడ 7 లక్షల కోట్లు దాటనుంది. ఈ విధంగా రక్షణ రంగానికి కేటాయింపులు ఈ మొత్తంతో 7 లక్షల కోట్లు దాటనుంది. ఇప్పటివరకు ఏదైతే ఉందో రక్షణ శాఖకు కేటాయిస్తుందో అదనంగా 50,000 కోట్లు నిధులు కేటాయించాలి. దాంతో అన్ని కలిపి 7 లక్షల కోట్లు దాటనుంది అన్నట్టుగా చూడవచ్చు రక్షణ శాఖకు గాను. ఈ విధంగా ఇక్కడ ఇతర దేశాల నుంచి ఉగ్రవాదుల నుంచి రక్షణ కల్పించుకోవడానికి గాను ఈ విధంగా ఇక్కడ అధిక మొత్తంలో నిధులు ఈ విధంగా సంబంధించి ఆయుధాలను కూడా సమకూర్చుకోవాలన్నట్టుగా భారత ప్రభుత్వం దీని మీద అవగాహన చర్చిస్తున్నట్టుగా చూడవచ్చు. విజయ్ షాపై చర్యలు తీసుకోండి. మోడీకి కర్నల్ సోఫియా బంధువుల వినతి. తుర్కీ ఉత్పత్తులు వద్దు. యాపిల్ల దిగుమతిని నిలిపివేసిన ఢిల్లీ నుండి మండి. ఆభరణాలు కొనమన్న లక్నో వ్యాపారులు. పాక్ సరిహద్దుల మీదుగా భారత్కు ఆఫ్ఘాన్ ట్రక్కులు. తాలిబాన్ మంత్రితో జైశంకర్ చర్చల్లో నిర్ణయం. ఈ విధంగా ఇక్కడ విజయ్ షాపై చర్యలు తీసుకోండి అని మోడీకి కర్నల్ సోఫియా బంధువుల వినతి. తుర్కీ ఉత్పత్తులు వద్దు. యాపిల్ల దిగుమతిని నిలిపివేసిన ఢిల్లీ మండి. ఆభరణాలు కొనమన్న లక్నో వ్యాపారులు. ఈ విధంగా తుర్కియా ఉత్పత్తుల నుంచి ఈ విధంగా తుర్కియా నుంచి ఎలాంటి వాణిజ్య వ్యాపారాలు కొనసాగించొద్దు అన్నట్టుగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పాకిస్తాన్కు మద్దతు తెలిపిన తుర్కియా దేశానికి కానీ ఈ విధంగా తుర్కియాని కూడా వాణిజ్యపరంగా పక్కకు పెట్టినట్టుగా చూడవచ్చు. అసెంబ్లీ మండలి ఒకే చోట. పార్లమెంట్ తరహాలో ఏర్పాట్లు పనులను పరిశీలించిన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి. గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు మండలి సమావేశాలు ఒకే చోట జరగాలి. పార్లమెంట్ తరహాలో ఏర్పాట్లు పనులను పరిశీలించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నట్టుగా చూడవచ్చు. పశ్చిమ బెంగాల్ ఉద్యోగుల డిఏ 25% పెంచండి. 3 నెలల్లో అమలు చేయండి. రాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశం. పశ్చిమ బెంగాల్ ఉద్యోగుల డిఏ 25% పెంచండి. 3 నెలల్లో అమలు చేయండి. రాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు. 100 కోట్ల పన్ను ఎగవేత. లగ్జరీ కార్ల డీలర్ అరెస్టు. హైదరాబాద్లో బషారత్ అదుపులోకి. అహ్మదాబాద్కు తరలింపు. కార్ల కొనుగోలు చేసిన వారిలో నేతలు ప్రముఖులు. పన్ను ఎగవేతతో సంబంధం ఉన్న వారిపైన దర్యాప్తు. విధంగా లగ్జరీ కార్ల డీలర్ అరెస్టు. హైదరాబాద్లో బషారత్ అదుపులోకి. అహ్మదాబాద్కు తరలింపు. కార్ల కొనుగోలు చేసిన వారిలో నేతలు ప్రముఖులు ఉన్నారు. విధంగా కార్ల కొనుగోలు సంబంధించి డీలర్ని అరెస్ట్ చేసి ఎందుకు 100 కోట్ల పన్నును ఎగవేసినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందుకు గాను ఈ విధంగా అతన్ని అరెస్ట్ చేసి అహ్మదాబాద్కు తరలించారు. అక్కడ అరెస్ట్ చేయడానికి విచారించడానికి అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కార్లు కొనుగోలు చేసిన వారిలో నేతలు ప్రముఖులు ఉన్నారు. పన్ను ఎగవేతతో సంబంధం ఉన్న వారిపైన దర్యాప్తు చేస్తారన్నట్టుగా చూడవచ్చు.
వుడ్లాండ్ ఎక్స్ప్లోర్ మోర్ మిడ్ సమ్మర్ సేల్ అప్ టు 40% ఆఫ్ ఫుట్వేర్ అపారెల్ యాక్సెసరీస్. విధంగా వుడ్లాండ్ వాళ్ళు యాడ్ ఇచ్చారు. ఈ విధంగా అన్ని రకాల ఫుట్వేర్ అపారెల్ యాక్సెసరీస్ లభిస్తాయని అప్ టు 40% ఆఫ్ అన్నట్టుగా మిడ్ సమ్మర్ సేల్ అని ఇక్కడ యాడ్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.